హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి నిజంగా అమేజింగ్ థింగ్స్ బయటకు వస్తున్నాయి. ఆ అమేజింగ్ థింగ్స్ ఏంటంటే, కంపేర్ టు అదర్ కాస్మోపాలిటన్ సిటీస్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, వీటితో పోలిస్తే హైదరాబాద్ మెట్రో ఈజ్ మచ్ బెటర్, మచ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఈవెన్ దో జనాలకు సౌకర్యాలు కల్పించే దగ్గర మాత్రం హైదరాబాద్ మెట్రో పూర్. గత 7-7.5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అదే తంతు, అవే 3 బోగీలు, జనాలు ఇట్లా ఒకరికొకరు అతుక్కొని పోయి ఉన్నా కూడా నో కన్సర్న్, నో డెవలప్మెంట్. తర్వాత అమీర్పేట్ లాంటి సెంటర్స్లో ఇక అలా రద్దీ మామూలుగా ఉండదు. ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ కల్పించడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీస్ మాత్రం ప్రయత్నం చేయవు. ఎంతసేపు డబ్బులు డబ్బులు డబ్బులు, లెక్క వస్తుందా లేదా, పద్దొస్తుందా లేదా, ఇంతే. కానీ కాస్ట్ ఎఫెక్టివ్, మరి ఇంతకంటే ఎక్కువ నిర్మాణ ఖర్చుతో అదర్స్ కాస్మోపాలిటన్ సిటీస్లో కన్స్ట్రక్ట్ చేసి దే ఆర్ ఆపరేటింగ్ వెల్ అండ్ గుడ్, ఇన్ని సమస్యలు లేవు. ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ బట్ సమస్యలు ఉండవు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ ఏ కింద ఏవైతే ఈ ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నారో వాటికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. కోర్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని స్టడీ చేస్తుంది. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. గ్రీన్ సిగ్నల్ రాకుండా బడ్జెట్ అలొకేషన్స్ ఉండవు కాబట్టి మొన్నటి బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపులు లేవు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే అర్థమవుతుంది. అంటే బడ్జెట్ ఉంటుందని తెలుసు, కానీ బడ్జెట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలా మందికి తెలియదు. దానివల్ల బడ్జెట్లో అలొకేషన్స్ లేవు అంటారు. బాబు, బడ్జెట్ అంటే ఫలానా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాలు మాత్రమే, అవి ఫైనల్ కాదు. అందుకే మీరు బడ్జెట్ను ఒకసారి డీటెయిల్డ్గా చదవండి. బడ్జెట్లో ఏముంటుంది? ప్రీవియస్ బడ్జెట్లో అలొకేషన్స్, ఆ తర్వాత సవరించిన అంచనాలు, ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఇయర్కు సంబంధించిన అంచనాలు, ఇలా 3 ఉంటాయి పద్దులు. ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 బడ్జెట్ ఎస్టిమేషన్స్ అంచనాలు అంటారు. తర్వాత 24-25 యాక్చువల్ బడ్జెట్ అంటారు. ఆ తర్వాత 25-26కు సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్ అంటారు. ఇది ప్రాసెస్. ఇది తెలియకుండా బడ్జెట్లో లేవు అంటారు. పొలిటికల్ పార్టీస్ కూడా అంతే. వాళ్ళు అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇప్పుడు మొన్నటి కాంగ్రెస్ బడ్జెట్ మీద బీఆర్ఎస్ నాయకులు ఎలా రియాక్ట్ అయ్యారు, అంతకుముందు బీఆర్ఎస్ బడ్జెట్ మీద కాంగ్రెస్ నాయకులు అలాగే రియాక్ట్ అయ్యారు. నేషనల్లో కూడా అంతే. అధికారంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, అధికారంలో లేకుంటే ఒక రకంగా ఉంటుంది. బడ్జెట్ అలొకేషన్స్ అనేది ఎస్టిమేషన్స్ మాత్రమే. యాక్చువల్స్ ఆ ఇయర్కి సంబంధించి పోను రాబడి అదే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సేమ్ టైం ఎక్స్పెన్సెస్ కూడా అదే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని ప్రియారిటీస్ కూడా మారొచ్చు. ఇది తంతు. బడ్జెట్ గురించి లోతుగా స్టడీ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కొంతమందికి బడ్జెట్ ఉంది అని తెలుసు, బడ్జెట్లో డబ్బులు లేవు అని పెట్టాడు మొన్న ఒక ఆయన. అసలు ఆ ప్రాసెస్ తెలిస్తే అలాంటి పిచ్చి కామెంట్స్ పెట్టరు. అది పక్కన పెడితే, లేటెస్ట్గా హైదరాబాద్ మెట్రోకి సంబంధించి వచ్చిన ఈ డెవలప్మెంట్కి సంబంధించి చెప్తున్నాను నేను. చాలా కాస్ట్ ఎఫెక్టివ్. రియల్గా చెప్పాలంటే యావరేజ్లో ఇప్పుడు రాబోతున్న 76 కిలోమీటర్ల చిల్లర ఏదైతే ఎక్స్పెన్షన్ రాబోతుందో, అంటే సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద, సెకండ్ ఫేజ్ పార్ట్ 2 కింద మళ్ళీ వేరు. 45 + 40 అంటే 85 కిలోమీటర్లు, అది వేరు. అది కాకుండా 76 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ మాత్రం ఒక కింద మనం పార్ట్ 1 కింద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ తంతు మొదలవుతుంది. ఫైనాన్షియల్ సంస్థలు కనుక ఫండింగ్ చేస్తే కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. టెండర్ స్టార్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న స్టేజ్ అయితే డిపిఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి సెంట్రల్ గవర్నమెంట్కి పంపింది. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్టేజ్ అది. సో ఈ లెక్కన ఇప్పుడు ఏం తెలుస్తుందంటే, ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే 76.4 కిలోమీటర్లు ఉందో సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద, దాంట్లో 1 కిలోమీటర్ నిర్మాణానికి 372 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. రాయదుర్గం కోకాపేట మార్గంలోనే కొంత ఎక్కువ. అదే ఎల్బీ నగర్ హయత్ నగర్ రూట్ ఏదైతే ఉందో 7.5 కిలోమీటర్స్, అది కేవలం 1 కిలోమీటర్కు 264 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే కంపేర్ టు ఎలా ఉంది చూడండి. చాలా నిర్మాణం పరంగా చాలా తక్కువ ఖర్చుతో చేస్తున్న ఇది. ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ దాని కింద ఇది టేకప్ చేస్తున్నారు. పార్ట్ ఏ కింద నాగోల్ శంషాబాద్ రూట్లో 36.8 కిలోమీటర్లు. తర్వాత రాయదుర్గం కోకాపేట నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు. ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట 7.5 కిలోమీటర్లు. తర్వాత మియాపూర్ పటాన్ చెరువు 13.4 కిలోమీటర్లు. ఎల్బీ నగర్ హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు. ఇవి దీని కింద ప్రతిపాదించారు. సరే, పార్ట్ బి కింద ఏమేమి ఉన్నాయి నేను తర్వాత చెప్తాను. దీంట్లో ఎక్స్పెన్షన్ పరంగా ఎట్లా ఉంటుందంటే చూడండి,
కోకాపేట రాయదుర్గం దాంట్లో మొత్తం 11.6 కిలోమీటర్లకు 4,318 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే యావరేజ్ 372 కిలోమీటర్కి 1 కోట్లు 1 కిలోమీటర్ ఖర్చు అవుతుంది. ఈ రకంగా ఎల్బీ నగర్ హయత్ నగర్ మార్గంలో 7.1 కిలోమీటర్స్కి 264 కోట్లు పర్ కిలోమీటర్ ఖర్చు అవుతుంది. నాగోల్ శంషాబాద్ రూట్లో కూడా తక్కువే ఖర్చు, 305 కోట్ల రూపాయలకు 1 కిలోమీటర్ ఖర్చు అవుతుంది. సో ఇది ఓవరాల్గా చూస్తే చాలా 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 కాస్ట్ ఎఫెక్టివ్ బడ్జెట్, కాస్ట్ ఎఫెక్టివ్ డిపిఆర్. సో సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని దీన్ని ఆమోదించాలి. కాకపోతే ప్రాసెస్ ఉంటుంది, పెండింగ్ పెట్టడం కాదు, టేబుల్ టు టేబుల్. ఇప్పుడు 4-5 అథారిటీస్ దాన్ని ఓకే చేయాలి, అప్పుడే డిపిఆర్కి ఓకే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి చూస్తుంటాం మనం, ఒక చిన్న పెన్షన్ పేపర్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ మీదకి పోవడానికి నెలలు పడుతుంది. నేను ఒక పాయింట్ చెప్తాను. చాలామంది ఎవ్రీ మంత్ ఎండింగ్కి చాలామంది రిటైర్ అవుతుంటారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పేపర్స్ సబ్మిట్ చేస్తే ఏజీ ఆఫీస్లో ఒక్కొక్క ఫైలు టేబుల్ మీద నుంచి ఒక టేబుల్ మీద నుంచి కదలడానికి, మా ఫాదర్ చెప్తున్నా, మా ఫాదర్ పెన్షన్ దాదాపు 18 నెలలు పట్టింది. 18 నెలలు పట్టింది. అది మళ్ళీ నేను మీడియాలో ఉండి రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం వల్ల. మరి అలా ఫాలోఅప్ చేయని వాళ్ళ పరిస్థితి 2-3 ఏళ్ళు కూడా పడుతుంది ఒక్కోసారి. అంటే అంత లెథార్జీ ఉంది గవర్నమెంట్ అథారిటీస్లో. కొన్ని సెక్షన్స్ అందరినీ అనలేం, కొంతమంది చాలా నిబద్ధతతో పనిచేస్తుంటారు. సో ఇది హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే తక్కువ ఖర్చుతో నిర్మాణం చేయడంతో పాటు కొన్ని కోట్ల మందికి దాన్ని సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ ప్రస్తుతం 1.2 crores అఫీషియల్గా ఉంది. అన్అఫీషియల్గా ఇంకొక 20-25 లక్షల మంది ఎక్కువ ఉంటారు. సో 1.5 కోటి దగ్గరలో ఉంది హైదరాబాద్ జనాభా. ఇది 2040 కల్లా 2.5 కోట్లు కాబోతుందని అంచనా. హైదరాబాద్కి అంత కెపాసిటీ ఉంది. సో అప్ టు 666 నిర్మాణం పరంగా, గృహ నిర్మాణ పరంగా కూడా చాలా చాలా ప్రీషియస్ ఏరియా కాబోతుంది. 100 గజాలు ఉండడం కూడా చాలా వాల్యుబుల్. దీన్ని కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఆలోచిస్తుంటారు. అన్ని ప్రూఫ్స్ చూపించినా కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా ఏదో సంథింగ్ మిస్సింగ్. ఆర్ వీ ఇన్ హర్రీ టు మేక్ ఎ డెసిజన్, ఇట్లా ఆలోచిస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 90% కన్విన్స్ అయ్యారు అంటే 10% రిస్క్ చేయాల్సిందే. రిస్క్ చేయకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. గోల్డెన్ బ్రిక్ యూ విల్ గోయింగ్ టు లూజ్. యు ఆర్ గోయింగ్ టు లూజ్. ఓకే రైట్. ఇది మెట్రోకి సంబంధించిన వివరాలు నాకు తాజాగా వస్తే నాకు చాలా అనిపించింది. ఎందుకంటే బాంబే లాంటి ప్లేస్లో 1 కిలోమీటర్కు 600 కోట్ల నుంచి 700 కోట్లు ఖర్చు అవుతుంది. ఈవెన్ చెన్నై, బెంగళూరు, ఇప్పుడు బెంగళూరును హైదరాబాద్ పోలుస్తాం, బెంగళూరులో కూడా చాలా కిలోమీటర్కు 450 కోట్ల ఖర్చు అవుతుంది. హైదరాబాద్లో హైయెస్ట్ కోకాపేట మార్గంలో, ఎందుకంటే అక్కడ ల్యాండ్ చాలా ప్రీషియస్, బాగా పెరిగింది కాబట్టి భూసేకరణ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి 1 కిలోమీటర్కు 372 కోట్లు ఖర్చు అవుతుంది. అదే హయత్ నగర్, ఎల్బీ నగర్ మార్గంలో అంత సమస్య లేదు. పైగా ఆల్రెడీ రోడ్ చాలా వైడింగ్ ఉంది కాబట్టి ఈజీగా చేయొచ్చనే ఉద్దేశంతో అక్కడ కిలోమీటర్కు 264 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ విత్ రిగార్డ్ టు మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద ఖర్చు కాబోతున్న వివరాలు చెప్పాలనుకున్నాను. ఇక ఒక చిన్న క్లారిఫికేషన్ నా ప్రీవియస్ వీడియోకి సంబంధించి. నేను మొన్న ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక వీడియో చేశాను. పర్టికులర్గా ఉన్నవి 5 ఊర్లే. 5 ఊర్లలో కూడా 4 ఊర్లే చాలా దగ్గర, మీర్ ఖాన్పేట కూడా కొద్దిగా దూరం అని క్లియర్గా చెప్పుకొచ్చాను. కొంతమంది దాని మీద కామెంట్ చేశారు. కొంతమంది ఏమో ముచ్చర్లు అన్నారు. ముచ్చర్లు అయితే కానే కాదు, ఫర్ షూర్. మీరు గూగుల్లో చూసుకోండి, 5 నుంచి 6 కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్యూచర్ సిటీ స్టార్టింగ్ పాయింట్కి. ఆ రూట్లో ఉట్లపల్లి దగ్గరనే ఆగిపోతుంది. ఇంకొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. ఓకే, నేను కాదనట్లేదు. నా వీడియో అర్థం ఫ్యూచర్ సిటీ మీద బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు చెప్తున్న మోసపూరితమైన మాటలను మాత్రమే నమ్మొద్దని, అంతే తప్ప ఫ్యూచర్ సిటీ కాకుండా ఎక్కడా కొనద్దని కాదు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో 2 వెంచర్లు ఉన్నాయి, అవి అయిపోయాయి అనుకోండి, తర్వాత ఇక నేను బిజినెస్ చేసుకోవద్దా? చేయాలి కదా. కాబట్టి నాకు మల్టిపుల్ ప్లేస్లో ఉంటాయి. సరే, నేను కూడా మిగతా ప్లేసుల్లో ఉన్న వెంచర్స్కి అది కాదు. నేను ఇప్పుడు నాకు కూడా కడతాల్లో ఉంది. కడతాల్ ఆల్మోస్ట్ ఒక 10-12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఫ్యూచర్ సిటీకి. ఇటు కందుకూరు దగ్గర ఉన్నాయి, కందుకూరు కూడా అంతే అవుతుంది, 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అటు యాచారం వైపు ఉంది, అది కూడా అంతే దూరం అవుతుంది. ఇంకా ముందుకెళ్తే అమన్గల్ వైపు ఉంది, అమన్గల్ వైపు ఇంకా డిస్టెన్స్ ఎక్కువ. నేను జరుగుతున్న మోసాన్ని హైలైట్ చేసే ప్రయత్నమే చేశాను తప్ప మిగతా చోట్ల కొనొద్దని కాదు. ఫ్యూచర్ సిటీ ఫస్ట్ డెవలప్ అయ్యేది సెంటర్ ప్లేస్, ఆ 5 ఊర్లు, ఆ 4 ఊర్లు. అక్కడ ముందు ఫోకస్ చేయండి. అక్కడ మీకు ప్లాట్ల అవైలబిలిటీ లేదు, అప్పుడు మీరు దూర ప్రాంతాలకు వెళ్ళండి. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ అక్కడ ఉన్న అందుబాటులో ఉన్నవి తీసేసుకోండి. 2 వెంచర్లు అని చెప్పాను,
ఆ 2 వెంచర్లో అందుబాటులో ఉన్న ప్లాట్లు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీరు దూరం 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. ఇటువైపు వస్తే నందివనపర్తి వైపు ఉంటుంది, అటువైపు వస్తే కర్కల్పహడు, కడతాలు, కందుకూరు వైపు వెళ్తాం. ఇటు సాగర్ రోడ్లో అయితేనేమో నందివనపర్తి, యాచారం వైపు వస్తాం. సౌత్కి వెళ్తే ఆ కొత్తపల్లి, తక్కల్లపల్లి వైపు వెళ్తాం. ఎక్స్పాన్షన్ అవుతుంది ఖచ్చితంగా. నా అంచనా ఫస్ట్ 5 ఏళ్ళు 5 కిలోమీటర్ల రేడియస్లో పెరుగుతుంది. ఆ తర్వాత 5 ఏళ్ళు 10-15 కిలోమీటర్ల రేడియస్లో పెరుగుతుంది. ఆ తర్వాత 15 ఏళ్ల దూరంలో అప్పుడు మనకు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు దాని ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఇది నా ప్రాథమికంగా నా అంచనా. దట్ డజంట్ మీన్ ఆ ఏరియా కాకుండా ఇక్కడ కొనొద్దని నా ఉద్దేశం కాదు. ఎవరైనా హర్ట్ అయి ఉంటే మాత్రం దయచేసి నన్ను సావధానంగా ఆలోచించండి. ఫస్ట్ సెంటర్ డెవలప్ అయ్యే ప్లేస్లో ముందు ఇన్వెస్ట్ చేయండి, తర్వాత ఎక్స్పాండ్ చేసుకోండి అని నా ఉద్దేశం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఎ క్లారిఫికేషన్ ఆన్ దిస్. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కావచ్చు, సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కావచ్చు, ఎక్కడైనా కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి లేఅవుట్ అప్రూవల్స్ చూసుకోండి. తర్వాత లింక్ డాక్యుమెంట్స్ పరిశీలించుకోండి. అవసరమైతే లీగల్ ఒపీనియన్ తీసుకోండి. తర్వాత మీరు ముందుకెళ్ళండి, మంచి డెసిషన్ తీసుకోండి, మంచి ఇన్వెస్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీ మాత్రం ఖచ్చితంగా గోయింగ్ టు గివ్ గ్రేట్ అప్రిసియేషన్ ఇన్ నియర్ ఫ్యూచర్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు టైలర్ మేడ్ లేఅవుట్లను సజెస్ట్ చేస్తాను. నన్ను నమ్మితే మాత్రం మీకు రీసేల్ విషయం కూడా నేను రిస్క్ టేకప్ చేస్తాను. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.